ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో మనమందరమును ఇలాగూ కూడుకొనుట మనకెంతో ఆశీర్వాదము. నీ మందిర ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు కనుక దేవుడు మనకు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినారు. దీనిని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుదాం. సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రికలో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని దానిని మనము అనుసరించాలి. వినుట అనేది సగం వరకే ఉపయోగపడుతుంది, కానీ దానిని అనుసరిస్తే సంపూర్ణమైన ధన్యతను మనం సంపాదించుకోగలుగుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడైన మిమ్మును హెచ్చించును. చాలామంది అందరూ తీసారా? అందరూ చదవండి ఒకసారి ఆ మాట గట్టిగా. ఇంతేనా? ఏదైనా పోట్లాడి వచ్చిందనుకోండి, ఎలా మాట్లాడతారు మీరు? కోపం వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది స్వరం? ఎక్కడ లేనిది అంతా కూడా మరి ఉపయోగించి మాట్లాడతారు. వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కూడా మన స్వరం అలా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఏంటి? మనం ఉపయోగించవలసిన చోట ఉపయోగించని చోట మనం ఉపయోగిస్తున్నాం స్వరాన్ని. అది చదవండి ఇప్పుడు గట్టిగా. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మంచిది. మరి చూడండి, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూడండి, మానవ జీవితంలో మనుషుల యొక్క ఆశలు ఎలా ఉంటాయంటే, నేను దీవించబడాలి, నేను మేలు పొందాలి, నేను హెచ్చించబడాలి, గౌరవించబడాలి అని కోరుకుంటూ ఉంటాం. ప్రతి మనిషిలో కూడా ఆ యొక్క ఆశ, ఆలోచన అనేటువంటిది ఉంటుంది. అయితే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు హెచ్చించబడాలంటే, వారు ఘనపరచబడాలంటే వారు ఎంచుకునే మార్గాలు అవి న్యాయంగా ఉండవు. దాదాపుగా అంతా కాదు, కానీ మరి 99% ఎలా ఉంటుందంటే దానిలో ఫ్రాడ్ ఉంటుంది. దానిలో ఆ యొక్క సరైనటువంటి విధానం అనేటువంటిది కనిపించదు. ఒక వ్యక్తిని మోసం చేసో, అన్యాయం చేసో, లేకపోతే కొట్టో, చంపో, మరి ఇలాగూ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఘనతను, ఆ యొక్క లేకపోతే వారు పొందుకోవలసిన దానిని పొందుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటిది ఏంటంటే, దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. నిజమైనటువంటి హెచ్చింపు, నిజమైనటువంటి ఆ యొక్క గౌరవము, నిజమైనటువంటి ఆశీర్వాదము, నిజమైన పేరు, ఇవన్నీ కూడా మరి ఎలా వస్తాయంటే తగ్గించుకుంటే వస్తాయంట. మనం ఏం చేయాలంట? మనలను మనం తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలంటే ప్రభువు ఎదుట మనము తగ్గించుకోవాలంట. మనుషుల ఎదుట తగ్గించుకునేది దాదాపుగా అది ఎలా ఉంటుందంటే వేషధారణగా ఉంటుంది. అంటే భక్తి చేసేవారు అలా ఉండరు దాదాపుగా. నిజంగా భక్తి మన హృదయంలో ఉన్నప్పుడు మనము వేషధారులుగా ఉండడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వడు. దేవుని చేత నడిపించబడేవారు అలా ఉండరు. అందుకే భక్తుడైన యోబు అంటాడు ఏంటంటే, ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు అన్నాడు. ఏనాడా? చెప్పండి. మీరు రెండోసారి రిపీట్ చేయాలా? రిపీట్ చేశారంటే మీరు విన్నట్టు, రిపీట్ చేయలేదంటే మీరు వాక్యం వింటలేదని అర్థం. ఏంటి? ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు. మనకి చాలా చేతనవుతాయి, కానీ భక్తి చేయడం చేత కావటలా. అర్థమైందా? భక్తి చేయడం మనము చేతనయ్యేలాగా చేసుకోవాలా. భక్తిని నేర్చుకోవాలి మనం. లోక సంబంధమైనవి అనేకమైనవి నేర్చుకుని చిన్నపిల్లలు ఈ రోజున కొన్ని నెలల్లోనే ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేసేస్తారు. సెల్ ఫోన్ స్కిప్ చేయడం, యాడ్ వస్తుంది అనుకోండి, స్కిప్ చేసేస్తున్నారు. సౌండ్ పెంచుకుంటున్నారు. వాళ్ళకి ఏ ఛానల్ కావాలి అది పెట్టుకుంటున్నారు. చూడండి, పిల్లలు చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తూ ఉన్నారు అంటే వారు నేర్పించకూడని వాటిని వారికి నేర్పిస్తున్నారు. వారి చేతికి ఇవ్వకూడనటువంటి వాటిని వారి చేతికి ఇస్తూ ఉన్నారు.
చూడండి, మనం ఏమి నేర్పించాలి, ఏమి నేర్చుకోవాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిని మనము నేర్చుకోవాలా. భక్తిలోనే ఏముంది? ఆశీర్వాదం ఉన్నదని భక్తులు చెప్పారు. అపోస్తులైన పౌలు తన ప్రియ కుమారుడైన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో మరి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏమన్నాడంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. ఏమన్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అంటే సంపూర్ణమైన భక్తి. సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏంటంటే సంపూర్ణమైన. యేసు ప్రభువు కూడా ఏమంటున్నాడు? నన్ను ఆరాధించువారు పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను ఆరాధించాలి. నిన్న పాస్టర్ గారిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తుంటే అక్కడ కియా మోటార్స్ దగ్గరలో కొంతమంది వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని, టక్ వేసుకుని, బ్యాగులు తగిలించుకుని కనిపించారు. 3-4 ఉన్నారు. అయితే చాలాసార్లు నేను చూస్తున్నా వాళ్ళని రోడ్డు. నేను కూడా కొన్నిసార్లు ఇలా కొన్ని సెంటర్స్లో ట్రాక్స్ పంచి పెడతా ఉంటాను. వీరు కొంతమందితో మాట్లాడడం, ఆటో డ్రైవర్స్తో, రోడ్డు వెంట వెళ్తున్నటువంటి వారితో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు అని నేను గ్రహించాను. వారిని పలకరించాలనుకుంటున్నాను కానీ వాళ్ళు, నేను ఏదో పని మీద వెళ్ళడం, వాళ్ళు ఎక్కడో కనిపించడం ఇలా జరుగుతుంది. కానీ నిన్న మరి వస్తూ ఉన్నప్పుడు దాటిపోయా, వీళ్ళు ఎక్కడున్నారే అని చెప్పేసి చాలా దూరం ఎఫ్సీ గోడౌన్స్ దాకా వచ్చేసా. అయినా కానీ ఎందుకో వాళ్ళని నేను వాళ్ళతో మాట్లాడాలని అనిపించి మళ్ళా వెనక్కి తిప్పే బండి వెనక్కి తిప్పి, నేను వాళ్ళ కోసం వెళ్ళినట్టుగా నేను వెళ్ళలేదు. వాళ్ళ కోసమే వెళ్ళాను కానీ అక్కడికి వాళ్ళ కోసం వెళ్ళినట్టుగా వెళ్ళా. నా బండి మీద ఎదర వాక్యాలు ఉంటాయి, వాళ్ళు చూసేలాగా నేను వాళ్ళ వైపుకి పెట్టానమాట. పెట్టగానే వాళ్ళు సైగ చేసుకుంటున్నారు, రే అని. నేను వాళ్ళని చూడనట్టుగా నేను ఇంకా ఎదరికి వెళ్ళిపోయి అక్కడ స్టాండ్ వేసా. బండి స్టాండ్ వేసేటప్పటికి వెనకాల ఒక అతను వచ్చాడు. మీరు చర్చికి వెళ్తారండి అన్నాడు. వెళ్తానండి. మీ సత్యం తెలుసా అన్నాడు. ఏంటి సత్యం అంటే ఏంటి అన్నాడు. విశ్రాంతి దినము మీరు ఎప్పుడు చేస్తారన్నాడు. అంటే మీరు 7th డే వాళ్ళ అన్న. 7th డే కాదండి అన్నాడు. మాది దేవుని సంఘము ఏదన్నాడు. అంటే సరే మరి మాటలు మొదలేశాడు. అంటే శనివారం విశ్రాంతి దినం ఎప్పుడు చేస్తారు మీరు అన్నాడు. ఆదివారం అన్నాడు. అంటే మరి దేవుని వాక్యములు అలాగూ లేదు కదా అని చెప్పేసి అన్నాడు. అంటే మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను అన్నాడు. మరి విశ్రాంతి దినము కంటే దేవుడు గొప్పోడు అని చెప్పి నేను చెప్పాను. అయితే బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి వాటిని విడిచిపెట్టి మీరు ఇలాంటి వాటిని బేస్ చేసుకుని ప్రజలైన వారిని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇలా కాదు. మరి యేసుక్రీస్తు మొట్టమొదట ఆయన బోధించినటువంటి యేసు ప్రభు అంటే నీకు ఇష్టమేనా అంటే ఇష్టమేనా, ఆయన బోధనలు నీవు నమ్ముతావంటే నమ్ముతానన్నాడు. అయితే యేసు ప్రభు చెప్పిన మొట్టమొదట బోధ ఏంటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అని ఇలాగూ కొన్ని మాటలు, మరి కొన్ని ప్రశ్నలు వేశాను. అతను మౌనంగా ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి అని యేసు ప్రభు చెప్పాడు. హృదయములో పాపముంచుకుని నీవు ఏ రోజున దేవుని ఆరాధించినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క ఆరాధనను అంగీకరించాడు. ఎందుకని అంటే అది సంపూర్ణమైనటువంటిది కాదు. ఆ భక్తిలో పరిపూర్ణత అనేటువంటిది లేదు, ఆ భక్తిలో పరిశుద్ధత అనేటువంటిది లేదు అని అతనితో చెప్పడం జరిగింది. కాదండి, సత్యం అండి. అసలు సత్యం అంటే ఏంటి చెప్పాను. సత్యం అంటే దేవుని యొక్క వాక్యము సత్యం అండి. వాక్యాన్ని అనుసరించాలండి. విశ్రాంతి దినము గురించి శనివారం జరిగించాలని వాక్యంలో ఉంది కదా అని చెప్పి అన్నాడు. అసలు నిజమైన సత్యము ఏమిటి అంటే పిలాతు దగ్గర యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చానంటే అప్పుడు పిలాతు యేసు ప్రభును ప్రశ్న అడుగుతాడు. ఏమనంటే సత్యమనగా ఏమిటి అంటాడు. సత్యమనగా ఎవరు అంటాడు. ఇప్పుడు చెప్పు, సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు ఏమైనా చెప్పాడా అంటే ఏమీ చెప్పలేదు. పిలాతుకు ఆన్సర్ ఇవ్వలేదు. సత్యం అంటే ఏమిటి అన్నాడు. అంటే పిలాతుకు ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకని అని చెప్పేసి అడిగాను. అంటే మళ్ళీ తలమోగం వేశాడు.
సత్యం అనగా ఏమిటి అంటే ఎదురుగా ఉన్న ఆ వ్యక్తే సత్యం. నేనే మార్గము, సత్యము, జీవమని యేసుప్రభు అన్నాడు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించకుండా ఇంకా సత్యం అంటే ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. మరి ఈనాడు కూడా అనేక మంది పరిస్థితి ఇలాగే ఉన్నది అని ఇండైరెక్ట్గా వాళ్ళ గురించి చెప్పాను. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి దానిని ప్రక్కన పెట్టేసి సమరయ స్త్రీతో ప్రభు అంటున్నాడు. ఏంటంటే సమరయ స్త్రీ అంటుంది, గత వారాల్లో కూడా మనం చెప్పుకున్నాం, సమరయ స్త్రీ వారు పర్వతాల మీద నివసించేటువంటి వారుగా ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలతో వాళ్ళందరూ కూడా కలిసి సహవాసం చేశారు ఒకప్పుడు. అయితే ఎజ్రా నెహెమ్యాలు వచ్చి ఏం చేశారంటే ఇలా ఉండడము మంచిది కాదు, ఇశ్రాయేలులో మీరు యెరూషలేములో ఉండాలంటే మీరు పాపమును విసర్జించాలి, అన్యమైన ఆచారాల నుండి బంధాల నుండి మీరు విడిపించబడాలి అని చెప్పినప్పుడు వారిలో చాలామంది విడిచి యెరూషలేములోనికి వచ్చారు. కొంతమంది ఆ బంధాలను లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టలేనటువంటి వారు ఏం చేశారంటే యెరూషలేములో నుండి వారు బయటికి వెళ్ళిపోయారు. ఆ యొక్క అన్యమైన ఆచారాలు వాటి మీద అలవాట్లు పడినటువంటి వారందరూ కూడా, ఆశ కలిగినటువంటి వారందరూ కూడా వెళ్ళిపోతారనమాట. సమరయ స్త్రీ ఆ గ్రూప్లో నుండి వచ్చింది, ఆ ట్రైబ్లో నుండి వచ్చింది సమరయ స్త్రీ. అటువంటి వ్యక్తి ఏమంటుంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటే మీరు యెరూషలేములో దేవునిని ఆరాధిస్తారు, మేమేం పర్వతాల మీద దేవునిని ఆరాధించుకుంటాము అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, వారు ఆరాధించేటువంటిది అది ఆరాధన కాదు, మీరు పర్వతాల మీద ఆరాధించేది ఆరాధన కాదు. వారు యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేస్తూ ఉన్నారు, కానీ అది ఆరాధన కాదు, నిజమైన ఆరాధన కాదు, అది పరిపూర్ణమైనటువంటిది కాదు. వారు ఆచారాలను ఎదరబెట్టుకుని వాటిని అనుసరిస్తున్నారు, సిద్ధాంతాలను ఎదరబెట్టుకుని వాటిని అనుసరిస్తున్నారు. కానీ నిజమైన ఆరాధన చేయవలసినటువంటి కాలము ఇప్పుడు వచ్చింది. నన్ను ఆరాధించువారు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నన్ను ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన యొక్క భక్తి జీవితము ఎలా ఉన్నది అని ఒకసారి మనలను మనము పరీక్షించుకోవాలి. మన భక్తి పరిపూర్ణమైనప్పుడే ఏమవుతుందంటే దాని వలన మనకి లాభము అని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తా ఉన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి సంపూర్ణము ఎప్పుడవుతుంది అంటే దానిలోనికి ఏమి రావాలంటే పరిశుద్ధత రావాలా, దానిలోనికి క్రమం రావాలా, దానిలోనికి తగ్గింపు రావాలా, దానిలో దీనత్వం ఉండాలా, దానిలో నీతి ఉండాలా. ఇవన్నీ లేకుండా మనం చేసేటువంటి భక్తికి అర్థము లేదు. కూరలో ఉప్పు లేకపోతే అది ఎలా చప్పగా ఉంటుందో, రుచి లేకుండా ఉంటుందో, మన భక్తిలో క్రమం అనేటువంటిది, మన భక్తిలో భయభక్తులు అనేటువంటివి లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా అది అర్థము లేనటువంటి భక్తిగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము ఎందుకు మనము చెప్పుకుంటూ ఉన్నామంటే భక్తిలో ఏముండాలంటే దేవుని ఎదుట తగ్గింపు అనేటువంటిది ఉండాలి. చివరికి వాళ్ళు ఏమయ్యారంటే ఇలాగూ చెప్తూ ఉంటే వారికి ఇది మనం చెప్పే మాటలు వాళ్ళకి మొదట పాపం అనేది హృదయంలో ఉండకూడదు, పాపం అనేది హృదయంలో ఉండకూడదు, పాపమును ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా, మారు మనసు పొందాలా, వారికే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పాడు. కానీ హృదయశుద్ధి గలవారు ధన్యులు అని ప్రభు చెప్పాడు. కానీ మిగిలినవి నువ్వు ఏ రోజున ఆరాధన చేసినప్పటికీ కూడా, ఎక్కడ ఆరాధన చేసినప్పటికీ కూడా దేవుడు నీలో పరిశుద్ధత ఉంటే ఆయన దానిని అంగీకరిస్తాడు. పరిశుద్ధత లేకుండా మనం ఎక్కడ ఉన్నా ఏమి చేసినా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు అని చెప్పి ఆ మత్తయి సువార్తలో మాట జ్ఞాపకం చేసే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో వెళ్ళడయా, ఆయన చిత్తము చేయవాడే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడని యేసు ప్రభు చెప్పిన మాటే కదా. అది ఆయన చిత్తము అంటే ఏంటంటే నీవు పరిశుద్ధముగా జీవించడమే దేవుని చిత్తమని తెస్సలోనిక పత్రికలో రాశాడని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇక మనం ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఒకడు బండి స్టార్ట్ చేశాడు. మెల్లగా సరే అని చెప్పేసి సరే బ్రదరు ఉంటామని బండి ఎక్కేసి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ దినాలలో మరి దేవుని యొక్క సన్నిధిలో నిజముగా తగ్గించుకునేటువంటి స్వభావం ఉంటే ఏం చేసేవారంటే నిజమే బ్రదర్ ఇలాగూ మేము కూడా చేయాలి అనేవారు. కానీ వారిలో ప్రభువు ఎదుట తగ్గించుకునేటువంటి ఆ యొక్క మనస్సు అనేటువంటిది లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన జీవితాలు హెచ్చించబడడానికి అవకాశం లేదు. హెచ్చింపు అంటే ఈ లోకంలో ఘనత గురించి దేవుని వాక్యం చెప్పడంలా,
ఒకవేళ ఈ లోకంలో దేవుడు మనలను ఘనపరచవచ్చునేమో, కానీ నిజమైన ఘనత, నిజమైన హెచ్చింపు అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే మనకి పరలోకములో దొరకాల. ఒక వ్యక్తి పరలోక రాజ్యములో స్థానాన్ని సంపాదించుకోవడమే అది నిజమైనటువంటి ఘనత, నిజమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి అది ఒక మంచి గుర్తింపు అన్నమాట. అది లేకుండా మనం ఈ లోకములో ఏమి సంపాదించుకున్నప్పటికీ కూడా, మనం ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా దాని వలన మనము అది దేవుడు నన్ను దీవించాడని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుడు నిన్ను దీవించాడు అనడానికి గుర్తు ఏమిటంటే నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు, నీవు వాక్యానుసారముగా జీవిస్తావు, నీవు దేవుని కొరకు జీవిస్తావు, నీవు దేవుని కొరకు మరి పరుగులు తీసేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. అదనమాట ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడంటే ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడ్డాడని గుర్తు అనమాట. అంతేకాని మనము ఏదో భౌతికముగా ఆశీర్వదించబడేటువంటి వాటిని బట్టి మనం దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు అనుకుంటే దానివల్ల నీవు భౌతికముగా ఆరోగ్యాన్ని మనం పొందుకుంటే అది ఆశీర్వాదం కాదు, అది నిజమైన ఆశీర్వాదం కాదు. అది నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నీ హృదయములో స్వస్థత కావాలా, మన హృదయాలు స్వస్థపడాలి, మన బుద్ధి స్వస్థపడాలా. అప్పుడు మనం నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుడు మనలను స్వస్థపరిచినాడు అనడానికి అది ఒక మంచి గుర్తు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికమైన వాటిని మనం భుజాన వేసుకుని ఎప్పుడూ కూడా మనము మరి ఉప్పొంగిపోయేటువంటి వారిగా మనము ఉండకూడదు. ఇక్కడ అందుకే యాకోబు భక్తుడు చాలా విషయాలు రాస్తాడు. యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. మరి ఈ యొక్క యోసేపు రాసినటువంటి ఈ యాకోబు రాసినటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఈ పత్రిక చిన్న పత్రిక, 5 అధ్యాయాలు ఉంటాయి. అయితే చాలా ఆత్మీయమైన సత్యాలు దీనిలో పొందుపరిచినాడు దేవుడు యాకోబు ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా మరి రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. దావీదు అంటాడు, మొదటి సమూయేలు పత్రిక, సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో దావీదు తనను తాను ఒక రాజుగా ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే తనను తాను ఒక చచ్చిన కుక్కగా తనను తాను వర్ణించుకుంటున్నాడు. నేను చచ్చిన కుక్కను, ఒక పురుగు వంటి వాడను అని చెప్పి దావీదు తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది చెప్పగలరు ఈ దినమందు చచ్చిన కుక్క అన్నాడు? ఎందుకనంటే కుక్క బ్రతికుంటే అది కరవచ్చు, మరగవచ్చు, అది వెంటపడవచ్చు, అది రకరకాల దాని యొక్క చర్యలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. కానీ అది చచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో కరిసే స్వభావం లేదు, మురిగే స్వభావం లేదు, అరిచే స్వభావం లేదు, ఇలాంటివి ఏవి కూడా దానిలో ఉండవు. అలాగనమాట మన యొక్క స్వభావం కూడా తగ్గింపు అనేటువంటిది ఏంటంటే మనలో ఉండకూడదు, మన స్వభావం మనలో ఉండకూడదు, మన చిత్తము మనలో ఉండకూడదు. మనము క్రీస్తు యొక్క స్వభావము చేత మనము నింపబడిన వారిగా మనము జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అంటే తన స్వభావమును తీసి ఏం చేశాడంటే పారవేసినాడు, తన స్వభావం తనలో నుండి దూరపరుచుకున్నాడు, విసర్జించినాడు. దేవుని యొక్క స్వభావాన్ని తనలో నింపుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక భక్తుడు ఏంటంటే వర్ణించినాడు, నేను అనే స్వభావం అంట అది మనలో నుండి తీసివేసుకోవాలి. ఒక ఐ అక్షరాన్ని ఆల్ఫాబెట్స్లో ఐ ఉంటుంది కదా, క్యాపిటల్ ఐ ఐని గీసి ఏం చేయాలంటే దాన్ని మనం కొట్టివేసినప్పుడు, అంటే దానిని మనలో నుండి తీసివేసినప్పుడు ఏమొస్తుందంటే అక్కడ దేవుని యొక్క తగ్గింపు అనేటువంటిది వస్తుంది. క్రాస్, ఇది ఐ అనుకోండి, దానిని మనం కొట్టేసాం మధ్యకి, ఏమవుతుంది? అది సిలువలాగా, క్రాస్ లాగా మరి ఆ గుర్తు అనేటువంటిది మారుతుంది. ఐ అనేటువంటి స్వభావం మనలో నుండి పోతేనంట సిలువ మనలోనికి ప్రవేశిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనలోనికి ప్రవేశిస్తుంది. చూడండి,
కొన్ని మన ఎల్ఈఎఫ్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్లో అటువైపు ఇటువైపు 2 చార్ట్స్ పెడతారు. ఇప్పుడు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఒకప్పుడు చార్ట్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏంటంటే హృదయము బొమ్మ ఉంటుంది. ఆ యొక్క హృదయము అనేటువంటి దానిలో క్రాస్, సిలువ, దేవుని యొక్క వాక్యము, పావురము. సిలువ, దేవుని యొక్క వాక్యము, పావురము. ఈ 3 హృదయములో ఉన్నప్పుడు ఏమవుతుందంట, ఈ లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా, స్వభావాలన్నీ కూడా ఏమైపోతా ఉన్నాయంటే హృదయములో ఉండకుండా అవి హృదయము బయటికి వచ్చేస్తాయి. ఒక ఫ్లెక్సీలో అవి కనపడతాయి ఒకవైపు. ఇంకొక వైపు ఏముంటాయంటే ఈ యొక్క సిలువ, పావురము, అలాగే వాక్యము, బైబిల్, దేవుని యొక్క వాక్యము హృదయము బయటకు ఉన్నప్పుడు ఏమొచ్చినాయంట, లోపలికి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అపవిత్రాత్మలన్నీ కూడా హృదయంలోనికి వచ్చేస్తాయి. జంతువులు వేస్తారు, ఒక పాము, కప్ప, తాబేలు, ఒక మేక, పంది, సింహము, ఇలాగూ అనేకమైనటువంటి ఆ యొక్క జీవుల యొక్క బొమ్మలు దానిలో వేస్తారు. వాటన్నిటికీ కూడా ఒక్కొక్క అర్థమైనటువంటిది. పాము అనగా ఏంటంటే పగ, అంటే ద్వేషము, ప్రతీకారము, కోపము, ఇవన్నీ కూడా పాములో ఉన్నటువంటి ఆ స్వభావాలు అన్నమాట. అంటే ఎక్కడున్నవి అవి? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయం బయట ఉన్నదో, దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలో లేకుండా ఉన్నాడో అప్పుడు ఏమొచ్చేసింది, నీ హృదయంలోనికి ఒక పాము ప్రవేశించింది. అందుకే నీలో మాట్లాడితే ఏమొస్తుంది, కోపం వస్తుంది, పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే నీ హృదయంలో పాము వంటి స్వభావము ఉన్నది. వాక్యము బయట ఉన్నప్పుడు ఒక పంది హృదయంలో కనబడుతుంది. పంది దేనికి సాదృశ్యం అంటే అపవిత్రమైన జంతువు, మురికి, అపవిత్రమైన జంతువు, అపవిత్రమైన వాటిని తింటుంది, అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో తిరుగుతుంది, అపవిత్రమైనటువంటి విధానాలన్నీ కూడా దానిలో కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మనిషి యొక్క జీవితము ఎలా అయిపోతుందంటే, అందుకే ఒక భక్తి ఇప్పుడైతే అన్నీ కూడా కోటింగ్ పాటల్లో ఏముంటుందంటే ఎంతసేపు ఆ స్తుతి, ఆరాధన, స్తోత్రం, లేకపోతే నువ్వు అది చేసావు ఇది చేసావు అని చెప్పేసి ఉంటాయి. కానీ పాతకాలం భక్తులు రాసిన పాటల్లో ఏముంటుందంటే తగ్గింపు అనేటువంటిది ఉంటుంది. నీ రక్తమే అనే పాట ఉంటుంది. మనము కొన్నిసార్లే పాడుకుంటూ ఉంటాము, కానీ అది అనుదినము మనం పాడుకోవచ్చు ఆ పాట. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలం. పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను, దునుమాడేది నీ రక్తమే, శుద్ధి చేసేది నీ రక్తమే. చూడు, అది ఎవరి గురించో ఆయన రాయలేదు. ఎవరి గురించి రాసుకుంటున్నాడు? ఆయన గురించి, ఆ వ్యక్తి గురించి ఆయన రాసుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆత్మీయమైన తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం 5వ అధ్యాయం 1 నుండి మరి 6, 7 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. అదంతా కూడా మరి ఆ ప్రసంగంలో ధన్యతలు ఉంటాయి. ఆ ధన్యతల్లో మొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ధన్యతల్లో రెండు ధన్యతలలో పరలోక రాజ్యం గురించి ఉంటుంది. 2 ధన్యతలు కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారని ప్రభు చెప్పాడు. ఒకటి ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో ఉంటారు. రెండవది ఏంటంటే నీతి నిమిత్తము హింసించబడినటువంటి వారు ధన్యులు, వారు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. మూడవది ఏంటంటే సిమిలర్గా ఉంటుంది దానికి. 8వ వచనంలో, 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. అంటే పరలోక రాజ్యం వెళ్తేనే కదా దేవుని చూసేది. కాబట్టి ఈ 3 కూడా ఏంటంటే నీవు పరలోక రాజ్యము చేరాలంటే, మనము పరలోక రాజ్యములో ఉండాలంటే మనము పొందుకోవలసిన ధన్యతలు ఏంటంటే ఆత్మ విషయమై దీనత్వమును మనం సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టిలో మిమ్మును మీరు తగ్గించుకునేటప్పుడు మీరు హెచ్చించబడతారు. రాజు అయినటువంటి దావీదు చూడండి, తను తాను ఏమంటున్నాడండి, నేను చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, నేను నల్లి లాంటి వాడనయ్యా. అంటే పేను, అంటే గేదెలకి మనుషులకు పట్టే పేలు వేరు ఉంటాయి, గేదెలకు పట్టే పేలుని ఏమంటారంటే మిన్నల్లి అంటారు. అది సావదశలో అది ఎంతే ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు.
ఇంకో చోట అంటాడు, నేను పురుగు వంటి వాడను, మట్టి వంటి వాడను, మట్టి వంటి వాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత తగ్గింపు జీవితము దావీదులో కనబడతా ఉన్నది. ఈ దినాలలో చూడండి, ఆ క్రాస్ అనేటువంటిది ఎలా వచ్చిందంటే, ఐ అనేటువంటి నేను అనే స్వభావాన్ని మనం కొట్టివేసుకున్నప్పుడు మనలో సిలువ ఏర్పడుతుంది, మనలోనికి క్రీస్తు స్వభావం వస్తుంది. ఇంకొకటి కూడా ఉన్నది ఏంటంటే, ఐ అనేది ఎలా ఉంటుందంటే ఇలాగో ఒక గీతలాగా ఉంటుంది, నిలువు గీత. ఆ ఐ అలాగ వంగిందనుకోండి, ఏమవుతుంది? సి అనేటువంటి అక్షరం. చూడండి, ఐని మనము ఉంచినప్పుడు ఏమవుతుందంటే అది సి అంటే క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. ఐ అంటే నేను అనేటువంటి స్వభావం. నేను అనే స్వభావం నాలో ఉన్నప్పుడు గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నా స్వచిత్తం ఉంటుంది, నా యొక్క మనస్సే నాలో ఏలుబడి చేస్తుంది, లోక సంబంధమైనటువంటి అన్నీ కూడా నాలో ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేను విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినప్పుడు మనం ఏమవుతామంటే సి అనగా క్రీస్తు లాంటి స్వభావాన్ని మనము కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయమును చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు తగ్గించుకున్నారు, వారు ఆశీర్వదించబడినప్పుడు తగ్గించుకున్నారు, వారు అన్ని విషయాలలో కూడా వారు తగ్గించుకున్నారు. పేతురు భక్తుడు ఉంటాడు. పేతురు మరలా ఏమైపోతాడంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి తర్వాత పేతురు మరలా ఆ పాత జీవితంలోనికి వెళ్ళిపోతాడు. వలలు దోణేలు పట్టుకొని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి వలలు వేసి వేటకు చేపలు పట్టడానికి వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఒడ్డున ఉంటారు. ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క లోతుకు వెళ్ళి చేపలు వేయండి అంటే వాళ్ళు అంటున్నారు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా లేదంటే మీ దోణెను లోతుకు నడిపించు, వల వేయమన్నప్పుడు ప్రియమైన దేవుని నీ మాట చొప్పున నేను చేస్తామని మరి వాళ్ళు తగ్గించుకుని యేసే మాటకు లోబడి ఆ దోణెను లోపలికి నడిపించి వల వేసినప్పుడు వారికి 153 గొప్ప చేపలు పడినాయి, విస్తారమైన చేపలు పడ్డాయని ఒక చోటు ఉంటుంది. మరి వారు విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు సంతోషించి ఆనందించి, ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పి సరిపెట్టుకోలా. పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నా యొద్ద నుండి నీవు వెళ్ళిపో, నీ యొద్ద నేను ఉండడానికి నేను తగినవాడను కాను ప్రభువా అని చెప్పి, నేను పాపాత్ముడను. ఆశీర్వాదం వచ్చినప్పుడు అతడు సంతోషించలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము, భక్తిహీనత అనేటువంటి దానిని జ్ఞాపకము చేసుకుని తను క్షమాపణ కోరుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఎంతమంది దినాలలో ఇటువంటి అనుభవాన్ని కలిగిన వారిగా ఉంటున్నారు? ఆశీర్వాదం వచ్చితే నువ్వేం చేయాలి? ఇంకా దేవునికి లోబడాలా, వాక్యానికి లోబడాలా, దేవుని పని చేయాలా, దేవునికి సాక్షిగా ఉండాలా, దేవుని నామాన్ని మహింపరచాలి నీవు. కానీ ఈనాడు ఆశీర్వాదం, ఉద్యోగం వచ్చిందండి కాబట్టి నేను ప్రార్థనకి ఇందాక ఒక ఆమె ఫోన్ చేస్తే, నేను ఎక్కడ లేనండి, ఇంకో చోట ఉన్నానండి, ప్రార్థన చేయండి మా కోసం. ఏమైనా ఆదివారం మా ప్రార్థన మానేసి నువ్వు వేరే ప్రోగ్రాం పెట్టుకున్నందుకు నీకోసమేమో ప్రార్థన చేయాలండి. చూడండి ప్రియమైన దేవుడు, ఎలాగో సమాజము, క్రైస్తవ సమాజం ఎలా తయారైపోయిందో మనము దీనిని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. నీవు ఆదివారం విశ్రాంతి దినమున నీ ప్రోగ్రాములన్నీ క్యాన్సిల్ చేసుకుని ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని నేను ప్రార్థన మానేశానండి పాస్టర్ గారు, నేను ఇంకా పలానా చోటకి వెళ్ళానండి, నా కోసం జాగ్రత్తగా ప్రార్థన చేస్తూ ఉండండి. చూడండి ఎంత దేవుని నామానికి అవమానం మన జీవితాలను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు చాటున ఏడుస్తున్నాడు. యేసు ప్రభు మరి ఆనాడు యూదులు సిలువ వేశారు, కానీ ఈనాడు క్రైస్తవులు ఆయనను దినదినము సిలువ వేస్తున్నారు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా వాక్యానుసారముగా జీవించకపోతే, తగ్గింపు అనేటువంటిది లేనప్పుడు మనం ఏమి చేయలేం. అందుకని ఇక్కడ ఒక మాట అన్నాడు ఏంటంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చించబడతారు. ఇంకో చోట ప్రభు కూడా చెప్తాడు, తనను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడును అని చెప్పి కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు, మనము ముగించుకుందాం. ఇక్కడ మనము కీర్తనలో 2-3 వచనాలు, 2-3 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథంలో నేను ఈరోజు పెట్టిన వాగ్దానము 25వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాటను చదవండి. తన మార్గమును దీనులకు నేర్పును. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారికంట ఆయన మార్గాలను నేర్పిస్తాడు. ఆయన మార్గములో ఏమున్నది అంటే, ఆయన మార్గములో మరి మన జీవితానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటివన్నీ కూడా దేవుని మార్గములోనే మనకి దొరుకుతాయి. ఆయన మార్గము తిన్ననైనటువంటిది, ఆయన మార్గం వెలుగుతో నింపబడింది, ఆయన మార్గములో నీతి ఉన్నది, ఆయన మార్గములో పరిశుద్ధత ఉన్నది, ఆయన మార్గములో క్షేమము ఉన్నది. అందుకే దావీదు అంటాడు 23వ దావీదు కీర్తనలో చివరి వచనంలో, కృపాక్షేమములే నా వెంట. ఎందుకంటే యెహోవా నా కాపరి, యెహోవాను నేను కాపరిగా చేసుకున్నాను కాబట్టి ఆయన కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమాలు వచ్చాయి కాబట్టి నేను ఆయన మర్చిపోతానంటున్నాడా? ఏమన్నాడు? చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఆశీర్వాదం వస్తే మనుషులు కనిపించడంలా. చూడండి, ఆనాడు ఆశీర్వాదం వచ్చినప్పుడు వారు రాజుగా అయిన దావీదు ఏం చేస్తానంటే, నేను చాలా బిజీగా ఉన్నానండి, ప్రార్థన చేయడానికి కూడా నాకు సమయం లేదండి, వాక్యం చదవడానికి కూడా నాకు సమయం లేదండి, ప్రార్థనకి రావడానికి కూడా నాకు సమయం వీలు కుదరట్లేదండి అన్నాడా? ఏమన్నాడు? చిరకాలము నేను యెహోవా గుడారములో నేను నివాసము చేస్తాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు అన్నాడు దావీదు 16వ కీర్తనలో. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఏది జీవము అనేటువంటిది ఎక్కడ తెలుస్తుందంటే, దేవుని సన్నిధిలో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఎప్పుడు నేర్పిస్తాడంటే, దీనులకు ఆయన నేర్పిస్తాడు. నీలో దీనత్వం లేకపోతే నువ్వు ఏమీ నేర్చుకోలేవు. మనలో దీనత్వం లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. నేర్చుకోవాలంటే దేవుడు మనకి నేర్పించాలా. దేవుడు మనకు నేర్పించాలంటే మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరి చూడండి, ఇంకా అదే కీర్తనల గ్రంథంలో 138వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. చదవండి. 138 దావీదు కీర్తన 6వ వచనం. మహోన్నతుడైనను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి. ఇందాక మనం ఉత్తర పత్రికలుగా చదువుకున్నటువంటిది కదా, మనం ఉత్తర పత్రికలుగా చదువుకున్న 137, 138 చదువుకున్నాం. దానిలోనే మనకి 6వ వచనంలో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఎవరిని లక్ష్య పెడతాడంటే దేవుడు? దీనులను. మనము దీనులుగా మనం ఉండాలి. నేను దీనుడను దరిద్రుడను అని కూడా దావీదు ఒక చోట అంటాడు. నేను దీనుడను దరిద్రుడను. ఆయన దీనుడు, దరిద్రుడు అంటే ఎవరు? ఏమీ లేనివాడు, పేదవాడు. లాజరుకి పెట్టిన పేరేంటి? లాజరు అనే దరిద్రుడు ఒక ధనవంతుని ఇంటి వాకిట నివసించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు లాజరు లాంటి స్థితితో పోల్చుకుంటూ ఉన్నాడు. నేను దీనుడను దరిద్రుడను. దావీదుకి ఒక కోట ఉన్నది, దావీదుకు భార్యలు ఉన్నారు, దావీదుకు కుమారులు ఉన్నారు, దావీదుకు సింహాసనం ఉన్నది, దావీదుకు గొప్ప స్నేహితులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దావీదు ఎందుకు నేను దీనుడను దరిద్రుడను అని అంటున్నాడంటే, దేవుని దృష్టిలో మనం ఈ లోకంలో ఎన్ని ఘనతలు ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనము దీనులమే, మనము ఏమీ లేనివారమే అని ఎవరైతే అనుకుంటారో వారిని ఇంకా దేవుడు ప్రేమిస్తాడు, వారిని ఇంకా దేవుడు దీవిస్తాడు. దేవుడు ఇంకా వారి విషయంలో
ఎన్నో కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మెయిన్ ఏంటంటే ఇంకొక ఆత్మీయమైన సత్యం ఏంటంటే, ఎందుకు నేను దీనుడను దరిద్రుడను అని అంటున్నాడు. అతనికి బంగారం ఉన్నది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ కూడా మరి ఉన్నాయి, కానీ వాటి వలన నాకు నిత్య జీవము కలగదు. ఒక వ్యక్తి నిత్య జీవం పొందుకోవాలంటే దేవుని ద్వారానే తప్పితే, దేవుని మాట వినుట ద్వారా, దేవుని యొక్క చిత్తము చేయుట ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్తాడు. కానీ మనకున్న స్టేటస్ని బట్టి ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు. ఆ సత్యము దావీదుకు తెలుసు కనుక తను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు అక్కరలేదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడా ఈ లోకంలో ఇవి అన్నీ నాకు ఉంటే చాలు, నీవు నాకు అక్కరలేదు. రివర్స్ అనమాట, యాంటీ డేవిడ్. దావీదుకి వ్యతిరేకముగా మనము నడుస్తూ ఉన్నాం. దావీదు దేవునిని అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు గనుక అపోస్తుల కార్యములో దావీదుని గురించి అపోస్తులైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటంటే, దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలా. ఆయన ఉద్దేశాలు మనకు తెలియకపోతే ఏమవుతుందంటే, మనము దేవునిని నేర్చుకోలేం. ఈరోజు నేను స్టేటస్లో ఒక వాక్యం పెట్ట ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, దేవుడు పరిశుద్ధుడని ఇర్మియా గ్రంథంలో ఉంటుందో చూడండి. ఎక్కడ రెఫరెన్స్ అమ్మా? 17 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయమా 8వ అధ్యాయమా? 9వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. అట్టివారిలో నేను ఆనందించువాడనని యెహోవా. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? ఒక వ్యక్తిని బట్టి. ఏమండి, మనం ఏదో దేవునికి కానుక ఇవ్వడం వలన, లేకపోతే దేవునికి రకరకాల మరి పనులు చేయడం వలన దేవుడు సంతోషించడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తున్నాడో అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 చోట్ల వ్రాయబడి ఉంటుంది. నా కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు నేను ఆనందించువాడనని కీర్తనల గ్రంథము 137 అనుకుంటా 35లోనే ఎక్కడ ఉంటుంది. ఏంటంటే, నా కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు నేను ఆనందించువాడనై ఉన్నాను. లూకా సువార్తలో ఉంటుంది ఏంటంటే, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో దూతలతో కూడా నాకు ఆనందము కలుగును. చూడండి, ఇది ఒకటి ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు చదివింది ఒకటి. ఈ 3 ఇంకొకటి ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందం కలుగు చేస్తుందని, అది కూడా ఉంటుంది. ఇలాగ ఒక 5 వాక్యాలు మాత్రమే ఉంటాయి. ఏమని అంటే, దేవుడు సంతోషించేటువంటి విషయాలు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసు ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాడు. యేసు ప్రభువు లాంటి స్వభావము ఎవరిలో ఉంటుందో వారిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. యేసు ప్రభువు స్వభావం అంటే ఏంటి? యేసు ప్రభు స్వభావం అంటే ఏంటి? యేసు ప్రభువులో ఏమేమి ఉన్నాయి? పరిశుద్ధత ఉన్నది, యేసు ప్రభువులో నీతి ఉన్నది, యేసు ప్రభువులో క్షమాగుణం ఉన్నది, యేసు ప్రభువులో సహించుకునేటువంటి మనస్సు ఉన్నది, యేసు ప్రభువులో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉన్నది, యేసు ప్రభువులో దేవుని చిత్తము చేసేటువంటి ఆ యొక్క మనస్సు ఆయనలో ఉన్నది. యేసు ప్రభువులో నిత్య జీవము కొరకు కనిపెట్టుకునేటువంటి మనస్సు ఉన్నది. యేసు ప్రభువులో ప్రార్థించే స్వభావం ఉన్నది. యేసు ప్రభువులో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆ యొక్క భారము ఉన్నది. యేసు ప్రభు అంటే ఏదో నిన్న ఒక పాట వస్తుంటే వెనకాల యేసు ప్రభు నుంచున్నాడు. ఒక పాట, జీవితంలో నీలా ఉండాలని అనేటువంటి పాటకి ఒక కొరియోగ్రఫీ అంటే పాటల వస్తూ ఉంటుంది. కొంతమంది డాన్స్ వేస్తుంటే ఆ గ్రూప్ వెనకాల యేసు ప్రభు నిలబెట్టారు. అంగి ఒకటేసి, ఎర్రని శాలు ఒకటేసి నిలబెట్టారన్నమాట. యేసు ప్రభు కదలట్లా మెదట్లా, వాళ్ళందరూ డ్యాన్సులు
వేస్తున్నాడు. యేసుప్రభు వెనకాల ఉండి చూస్తున్నాడు డ్యాన్స్. యేసుప్రభు అంటే ఆయన కాదు. ఏమండి, మన ఫోటోల్లో కనిపించే యేసుప్రభు అంటే ఆయన కాదు. యేసుప్రభు అంటే ప్రేమ, యేసుప్రభు అంటే పరిశుద్ధత, యేసుప్రభు అంటే తగ్గింపు, యేసుప్రభు అంటే దీనత్వం, యేసుప్రభు అంటే సాత్వికం, యేసుప్రభు అంటే మంచితనం, యేసుప్రభు అంటే ఈ యొక్క నిత్య జీవాన్ని వెదికేటువంటి స్వభావము యేసుక్రీస్తు అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగిన వాడు ఉండాలి, పరిశుద్ధత కలిగిన వాడే ఉండాలి, దీనత్వం కలిగిన వాడే ఉండాలి, తగ్గింపు కలిగిన వాడే ఉండాలి, సహనము కలిగిన వాడే ఉండాలి, ఇచ్చేవాడై ఉండాలి. ఇవన్నీ కూడా క్రైస్తవులలో ఉండవలసినటువంటి లక్షణాలు. నిజంగా ఇవన్నీ మనలో ఉంటే భారతదేశం ఎప్పుడో మారిపోయేది. భారతదేశం ఎప్పుడో మారిపోయేది. మనం ఎవరితో పోటీ పడుతున్నామంటే అన్యులతో. వాడు 2 బిల్డింగ్లు కట్టాడు, మనం 3 బిల్డింగ్లు కట్టాలా. ప్రభువా నన్ను ఆశీర్వదించు. వాడు 1 కారు తోలుతున్నాడు, నేను 2 కార్లు తోలా. నీ ఆశీర్వాదాన్ని ఎలా చూపెడుతున్నావంటే భౌతికమైన వాటితో. నేను దేవుని నమ్ముకున్నానండి, ఇవి ఇచ్చాడు దేవుడు. దేవుడేమో ఏం చూపెట్టమన్నాడు? నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా పేరు జీవగ్రంథమందు ఉన్నది. ప్రభువుని నమ్ముకున్నాను, నా పాపము నుండి దేవుడు నన్ను విడిపించినాడు. ప్రభువుని నమ్ముకున్నాను, నాలో ఉన్న పాత స్వభావము, రోత స్వభావము నాలో నుండి తీసివేశాడు దేవుడు. ఒకప్పుడు కోపిష్టిని, నాలో శాంత గుణాన్ని పెట్టాడు. ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని, ఇప్పుడు నన్ను నీతిమంతునిగా మార్చాడు, ఇచ్చేవాడిగా చేశాడు. ఇది నీ సాక్ష్యం. క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు చెప్పవలసిన సాక్ష్యం ఇది. కానీ మనం అన్యజనులతో పోటీ పడతా ఉన్నాం. వాడు ఒక మాట అంటే మనం నేనేం తక్కువ తినలేదు, నేను ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టగలను నేను అన్నట్టుగా తయారైపోయారు ఈ రోజున క్రైస్తవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటే అది మనం నేర్చుకోవాల్సింది. అందుకే దేవుడు యేసు ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను ఆనందిస్తున్నాను. పేతురు పత్రికలో ఉంటుంది, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన దేవుడిచ్చిన మహిమను విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని రిక్తునిగా దీనునిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినాడు. ప్రియమైన దేవునులరా, చూడండి, అటువంటి తగ్గింపు జీవితము మనము కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఆనందిస్తూ ఉన్నాడంట. ఏమిటి ఆ ఆనందము? దేవుని యొక్క ఆనందం ఏంటంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందిస్తున్నాను. పరిశీలనగా తెలుసుకోవాలి దేవునిని. అప్పుడే ఆయనను మనం నేర్చుకోగలుగుతాం. ఆయనను మనం పరిశీలనగా చూడకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము నేర్చుకోలేం. కాబట్టి మరొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. ఇందాక చదివినటువంటి భాగం ఏంటి? యథార్థవంతులను యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, ఆయన దీనులను చూస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడంట. గర్విష్ఠులను కూడా చూస్తున్నాడు. దేవుడు వారికి కూడా ప్రతిఫలాన్ని ఇవ్వనై ఉన్నాడు. మరి గర్విష్ఠుల గురించి కూడా రాయబడి ఉంది. నాశనమునకు ముందంట ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారము నడుస్తుందంట. చూడండి, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అన్నాడు దేవుడు. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని, గర్విష్ఠుల గర్వమును నేను అణుస్తానంటున్నాడు. కాబట్టి గర్వము ప్రమాదకరము. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం ఉండదో అప్పుడు ఇవన్నీ కూడా, మేకపోతు బొమ్మ ఉంటుంది, అది గర్వానికి సాదృశ్యం. మేక బొమ్మ ఉంటుంది, అది తిండిపోతుతనానికి సాదృశ్యం. ఆ యొక్క తాబేలు బొమ్మ ఉంటుంది, అది లేజీనెస్, సోమరితనానికి సాదృశ్యం. ప్రార్థనకి వెళ్దాంలే, కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారా? వెళ్దాంలే. లేజీనెస్. చూడండి, ఇలాగూ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క స్వభావానికి సాదృశ్యముగా కనబడతా ఉంది. ఇంకేం చెప్పుకోలేమా? కప్ప, ద్విమనస్సు. నువ్వు ఎక్కడ జీవిస్తావంటే నీళ్లుంటే చెరువులో ఉంటాను, ఎండాకాలం రోడ్డు మీద తిరుగుతా. చూడండి, నీరుంటే ఒక చోట, ఎక్కడైనా కానీ అది ఉండగలదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము క్రైస్తవ స్వభావము అలాంటిది కాదు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే
చల్లగానైనా ఉండు. దేవుడు ఉమ్మివేస్తాడంట. ఇది కూడా ఒకే చోట ఉంటుంది, ప్రకటన గ్రంథంలో మాత్రమే ఉంటుంది. దేవుడు ఉమ్మివేయడం. ఎవరి మీద ఎంత అసహ్యం వేస్తే దేవుడు ఆ వ్యక్తి మీద ఉమ్మివేస్తాడంటే ఆ వ్యక్తిలో ద్విమనస్సులు, నులివెచ్చని భక్తి జీవితం అనేటువంటిది ఎవరిలో ఉంటుందో వారిని బట్టి దేవుడంట ఉమ్మివేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము వేషధారణ కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే నాటకము కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులా జీవించాలి. నేను ఒక పాట రాశాను, యేసులా నడవాలి, యేసులా బ్రతకాలి, యేసులా సాగాలి ముందుకు, వెనుకకు చూడక విశ్వాసయాత్రలో గమ్యము చేరే వరకు. ఆయన ఎలా ప్రేమించాడో అలాగూ మనం ప్రేమించాలా, ఎలా క్షమించాడో అలా క్షమించాలా, ఎలా జీవించాడో అలా జీవించాలి అని చెప్పి ఆ చరణాలు రాసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసులా బ్రతకాలి, యేసులా నడవాలి, యేసులా సాగాలి ముందుకు. నిజముగా తగ్గింపు అనేటువంటి దానికి సాదృశ్యం ఏంటంటే మరి దిగి రావడం. నీవెక్కడో కొండ మీద కూర్చుంటే భక్తి రాదు. మనం కొండ మీద కూర్చుంటే భక్తి రాదు. యోనా ప్రకటన విని ఏం చేశారండి? రాజుతో సహా సామాన్య ప్రజలందరూ కూడా తమ్మును తాము తగ్గించుకుని, తమ్మును తాము బూడిద చల్లుకుని, వారి యొక్క అందమైన వస్త్రాలను, విలువైన వస్త్రాలను, ఆభరణాలన్నిటినీ తీసివేసి గోనె పట్టాలు కట్టుకుని, పాత గుడ్డలు కట్టుకుని కూర్చుని దేవుని సన్నిధిలో వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపముతో ప్రాధేయపడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దిగి వచ్చాడు. వారు ఎప్పుడైతే వారి స్థితిని తగ్గించుకున్నారో దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రత వారి మీదకి రానివ్వకుండా దేవుడు పశ్చాత్తాపపడెను అని చెప్పి ఉంటుంది అక్కడ. దేవుడు పశ్చాత్తాపపడెను. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ప్రియమైన దేవుడు దిగి వస్తాడు నీ దగ్గరికి. దేవుడు దిగి వస్తాడు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందుట వలన వారి మీదకి రావాల్సిన శిక్షను తీసివేసినాడు. ప్రియమైన దేవుడులరా, మనలను మనము తగ్గించుకోవాలా. మనలను మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఇంకొక రిఫరెన్స్ యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఉంది చూడండి. 57వ అధ్యాయము ఇదే 57వ అధ్యాయము 15వ వచనం నుండి 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతుడైనను, పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి యొద్దను నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దేన మనస్సు గలవారి యొద్దను నేను దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే వినయము గలవారి యొద్ద, దేన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయము నేర్చుకోవాలి. ఆ యొక్క తగ్గింపు జీవితం అనేటువంటిది మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. మనలో గర్వము, మనలో అహంకారము, మనలో కోపము, ఇలాంటి శరీర స్వభావాలు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన శరీర స్వభావాలు ఎన్నున్నాయో, ఆత్మ ఫలము అనేటువంటిది ఏమిటో అక్కడ రాయబడి ఉంటుంది. శరీర స్వభావాలు మనలో ఉన్నప్పుడంట అట్టివాడు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడు. శరీర స్వభావాలు కోపమే కదా అని చెప్పి మనము అనుకోకూడదు, గర్వమే కదా అని దానిని సులువుగా మనము దానిని తీసుకోకూడదు. కానీ పాపం అది చిన్నదైనప్పటికీ కూడా గొప్ప పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మనలను అది ఆటంకపరుస్తుంది. కొంచెము నలక కంటిలో పడితే మనము నెమ్మదిగా ఉండగలమా? లేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, కంటిలో నలుసు, చెప్పులో ముళ్ళు, చెవిలో జోరేగా, ఇంటిలో పోరు అంతంతా కాదయ్యా. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఆత్మీయముగా మనం తీసుకుంటే అది పాపము చిన్నదైనప్పటికీ కూడా అది మనకు కలిగించే నష్టం అంత ఇంత కాదు, అంత ఇంత కాదు. తరువాత ధనవంతుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసి కేకలు పెడుతున్నప్పటికీ కూడా రావయ్యా, ఇప్పుడన్నా నరకంలోనన్నా మారు మనసు పొందేవు నువ్వు రా అన్నాడా దేవుడు?
లేదిక నరకములో పశ్చాత్తాపడుతున్నాడు అతను. పశ్చాత్తాపం అనేది ఎక్కడ పొందాలంటే ప్రాణముతో మనం ఉన్నప్పుడే. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనము కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలగొట్టిందంట. కాబట్టి ఇలాంటి వాక్యాలు, దేవుడు మహోన్నతుడైనప్పటికీ కూడా పరలోకములో నివసించే పరిశుద్ధమైన దేవుడంట. మనలో వినయం ఉంటే, దీన మనస్సు ఉంటేనంట ఆయన ఎక్కడ నివసిస్తాడు? మన హృదయంలో నివసిస్తాడు. ఏదో ప్రార్థన చేసి మనం మరి అడగడం అనేటువంటిది, అడగుడి మీకు ఇవ్వబడి అంటే అడిగేస్తున్నాం మనం. కానీ ఎలా అడగాలి మనం? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అడిగే విషయంలో కూడా ఏముండాలంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన మనలో ఉండాలి. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? నీలో దీనత్వం ఉంటే ఆయన నీలో ఉంటాడు. దీనత్వం నాలో ఉంటే నాలో ఉంటాడు. ఆయన నాలో ఉన్నాడు అంటే నాలో ఏముంటాయి? నాలో పరిశుద్ధత ఉంటుంది, నాలో ప్రేమ ఉంటుంది, నాలో నీతి ఉంటుంది, నాలో ఆ క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మనలో కనిపించాలి. నీవు ఒక చిన్న క్రీస్తులాగా మరి సమాజంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎడాపెడా జీవిస్తూ, మన ఇష్టానుసారముగా మనము జీవిస్తూ మనము కూడా క్రైస్తవులమే అనుకుంటే ఒక దినమందు మనము నష్టపోతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. భక్తిహీనత కలిగి మనం భక్తి చేస్తున్నప్పుడు ఆ ఫలమే మనము పొందుకుంటాం. భక్తి చేస్తూ భక్తి కలిగి మనము జీవించినప్పుడు, విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు ఎలా ఉంటుంది? ఫలము, నీతి ఫలము, పరిశుద్ధమైన ఫలము, విలువైన ఫలము మనం పొందుకొనడానికి అవకాశం ఉంది. చివరిగా యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా మరి చక్కని మాట రాయబడి ఉంటుంది. ఎవడైనను దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. నివసించేది ఎవరిలో అంటే వినయము గల వారిలో. ఆనందించేటువంటిది ఎవరిలో అంటే వినయము గల వారిని బట్టి. ఇక్కడ దీనత్వము, వినయము ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడంటే, ఆయన వారిని చూస్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఎందుకనంటే వారిలో ఏముంది? వినయము, దీనత్వం అనేటువంటిది. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఆయనలో వినయము, విధేయత అనేటువంటివి ఉన్నాయి. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అలాగే పాపులను కూడా ఆయన చూస్తున్నాడు. చూడండి, పాపము చేస్తూ మరి అతి భక్తిహీనముగా జీవిస్తూ మన ఇష్టానుసారముగా ఉంటూ మరి ఎవరూ చూడడం లేదులే అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, మనం అనుకుంటున్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 5వ వచనంలో నరుల చెడుతనము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడు. హృదయములో తలంపులు, నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ హృదయంలో ఆశలు ఎలా ఉన్నాయి, నీ యొక్క తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఎవరికి కనిపించవులే అని చెప్పి ఒకవేళ అనుకుంటే అది మన యొక్క పొరపాటు. ఆయన ఎక్కడ ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా కానీ ఆయన చూస్తాడు. ఫోన్లో మాట్లాడతాం, ఎవరితో మాట్లాడతాం ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే చెవులో వచ్చేసినాయి. ఒకప్పుడు ఈ కేబుల్ ఉండేది, కనపడేది. ఇప్పుడు అవి కూడా కాదు, చెవులోనే లోపల పెట్టేసుకుంటున్నారు. లోపల పెట్టుకుంటే బండి మీద వెళ్తే మాట్లాడి ఏడరో అక్కడే మాట్లాడుకున్నాడు అనుకునేవాళ్ళం. ఒకప్పుడు ఇది ఏమైనా పిచ్చి పట్టిందా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది, చెవులో ఏదో ఉందలే, చెవులో పెట్టుకుని వెళ్ళిపోతాం, ముసుగు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది నేను ఎవరికి కనపడకూడదు అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను చేసేది ఎవరికి కనపడదు, నేను మాట్లాడేది ఎవరికి
వినపడకూడదని రహస్యముగా చేసేటువంటి ఆ పాపం అనేటువంటిది ఎవరు చూస్తున్నారట? నరుల చెడుతనం భూమి మీద గొప్పదని యెహోవా ఎరిగారు. తమ ఆలోచనలు ఎవ్వరికి కనబడకుండా తమను తాము మరి అటువంటి ఉద్దేశములు కలిగిన వారినంట దేవుడు చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఇంకా ఉన్నాయి. కాబట్టి సమయం లేదు కనుక ముగించుకుందాం. ప్రియమైన దేవుని ప్రభువు దృష్టికి మనలను మనం తగ్గించుకోవాలా. మనలను మనం తగ్గించుకోవడం అంటే మన స్వభావాన్ని మనలోని తీసివేసుకుని క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. వాక్యాన్ని ధరించుకోవాలా. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఈ పాప సంబంధమైన లోక సంబంధమైనవి అన్నీ కూడా అక్కడ నిలబడడానికి అవకాశం. వెలుగున్న చోట చీకటి ఉండదు. దేవుడు ఉన్న చోట పాపం ఉండదు. దేవుడు ఉన్న చోట తగ్గింపు ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. జ్ఞానమునిస్తాడు దేవుడు ఉన్న చోట జ్ఞానం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా తగ్గించుకునేవారు. యేసు ప్రభు ఒక మాట అంటాడు ఏంటంటే శిష్యులతో, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే దిగి రావడం అనేటువంటిది ఒకటి. ఉపేక్షించుకోవడం, తను తాను తగ్గించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఉపేక్షించుకోవడం. తగ్గింపు ఉన్న వారిలో అన్నీ మరి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఆత్మానుసారమైన మనస్సు 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదివినట్లయితే ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఎంత మేలును మనం పొందుకుంటామో అక్కడ రాయబడింది. యేసయ్య ఉన్న చోట, తగ్గింపు ఉన్న చోట యేసయ్య ఉంటాడు. యేసయ్య ఉన్న చోట ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. ఎవరైనా తీస్తే చదవండి. శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన విషయముల మీదే ఆనందిస్తుంది, ఆలోచిస్తుంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు చదవండి గట్టిగా ఎవరైనా. జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు అంట దేవునికి విరోధమైందంట. ధర్మశాస్త్రమునకు లోబడదు. చూడండి, శరీరానుసారమైన మనసు మనలో ఉన్నప్పుడంట వాక్యానికి మనము లోబడలేము. వాక్యానికి లోబడలేనటువంటి వ్యక్తి ఎలాగూ దేవుని చేత ఆశీర్వదించబడతాడు? ఈ లోక సంబంధమైన అభివృద్ధిని దేవునికి ఆపాదించవద్దని నేను ఎప్పుడో ఫస్ట్ నుండి చెప్తున్నాను. ఒకవేళ నీవు భక్తిహీనతలో ఉండి కూడా నీవు ఆశీర్వదించబడుతున్నావంటే అది దేవుడిచ్చింది కాదని మొదట నీవు మనం తెలుసుకోవాలి. నీవు భక్తి కలిగి ఆశీర్వదించబడుతున్నావంటే నిన్ను దేవుడు దీవిస్తున్నాడు అని నీవు తెలుసుకోవాలి. చూడండి, అబ్రహాము భక్తి చేయకుండానే ఆశీర్వదించబడ్డాడు. ఐగుప్తుకు వెళ్ళి ఆశీర్వదించబడ్డాడు. ఐగుప్తుకు వెళితే ఆ ఫరో ఏం చేశాడంటే అక్కడ జరిగిన సంఘటన బట్టి, ఓరి బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని వెళ్తా ఏం చేశాడంటే శారాని ప్రేమించాడు కాబట్టి శారా కోసము ఇవన్నీ కూడా గుడ్లు, పశువులు, బంగారము, వెండి వస్తువులు అన్నీ ఇచ్చాడు. అబ్బా ఆశీర్వాదం అనుకుంటున్నాడు. కానీ అది దేవుడిచ్చిన ఆశీర్వాదము కాదు. ధనము కాదు దేవుడిచ్చేది. అందుకే తరువాత సొదొమ గొమొర పట్టణం మీదకి శత్రువులు వచ్చి దోచుకుని వెళ్ళిపోయినప్పుడు అతనికి తెలుసు, అబ్రహాము తెలుసుది, లోతు అక్కడ ఉన్నాడు కదా, అతని ఆస్తి కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి వెళ్ళి ఆ ఆస్తి అంతా కూడా తీసుకొచ్చినప్పుడు ఆ రాజులు ఏం చేస్తారంటే అబ్రహాముకి ధనం ఇస్తుంటే అబ్రహాం అంటాడు, అది నాకు అర్థమైపోయింది, అబ్రహాముకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము నాకు అది కాదు ప్రాముఖ్యము, నిత్య జీవం పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను నిరీక్షించాలయ్యా. ఈ లోకము అశాశ్వతము, భూమి దాని యొక్క ఆశలన్నీ కూడా గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడని దేవుడు చెప్తున్నాడని అబ్రహాం పునాదులు కలిగిన పట్టణము కొరకు, నిత్య జీవం కొరకు అతడు పరుగు తీసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఈ లోక సంబంధమైన వాటిని భుజాల మీద వేసుకోవద్దు. నీవు మారు మనసు పొంది పరిశుద్ధముగా జీవించడమే నిజమైన ఆశీర్వాదం. అది ఒక్కటే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి మనమందరం కూడా
సత్యాన్ని తెలుసుకుని మరి ముందు కొనసాగుదాం. భక్తిలో ముందు కొనసాగుదాం. మనం తగ్గించుకుని దేవుని కొరకు జీవించినట్టు దేవుడు మనందరికీ కూడా తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.